పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. పార్టీలో గ్రూపులను తాను సహించనని చెప్పారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. అందరినీ కలుపుకొని పోవాలని కార్యకర్తలకు సూచించారు. హైడ్రా క్రెడిబిలిటీ కోల్పోయిందని విమర్శించారు. పేదల ఇళ్లను మాత్రమే కూలుస్తున్నారని, బిల్డర్స్ ను ఆదుకుంటున్నారంటున్న కొండా విశ్వేశ్వరరెడ్డితో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. జిల్లా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి కోపం వచ్చింది. కార్యకర్తలపై గుస్సా అయ్యారు. అసలు కారణం ఏంటి ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కార్యకర్తలపై ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు, అందుకు కారణాలు ఏంటి సార్? ముఖ్యంగా నేను ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా లేకుంటే పార్టీల గ్రూప్లు చేసేటోళ్ళని సహించరు. అయితే నా కోపం వస్తే అది లోపల దాచుకోను, బయటికి చూపెడతాను, ముందుకు కూడా చూపెడతాను. నేను అస్సలే సహించను. ఎందుకంటే కొంతమంది కార్యకర్తలు ఇక్కడ పార్టీ ఆల్రెడీ వీక్ ఉన్న దగ్గర, అక్కడనే పార్టీయే వీక్ ఉన్నది, అక్కడ మళ్ళీ 3 గ్రూపులు, ఒకరిద్దరు పార్టీకి వ్యతిరేకంగా, అటువంటి వాళ్ళు నా ముంగటికి వస్తే సహించను. అందరు ముంగట నేను నిలదీసిన, రేపు కూడా నిలదీస్తాను. కానీ వాళ్ళు పొరపాటు చేసిండ్రు, ఒప్పుకున్నారు కూడా, కరెక్ట్ మార్గంలో పోతారు. అండ్ నాకు సంతోషం. అది మొదటగా మీరు హైడ్రాను వ్యతిరేకించారు, ఇప్పుడు హైడ్రా చేసిన తీరును తప్పబడుతున్నారు, ఎలా చూడొచ్చు సార్? మొదట్లో మెచ్చుకున్నా, నేను మంచి పని చేస్తే ఎవరు చేసినా మెచ్చుకున్నాను. కానీ 2 వారాల వాళ్ళ నిజమైన స్వరూపం తెలిసింది. వాళ్ళు బిల్డర్స్ను ఆదుకుంటున్నారు, పేదోళ్ళు ఇల్లీగల్ కడితే వాళ్ళకి కూలగొడుతున్నారు. ఎంతోమంది ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్నారు, వాళ్ళని ముట్టుకుంటలేరు. మా తోకల శ్రీనివాసరెడ్డి ఓ చెరువు ఉన్నది, ఆ చెరువు పక్కకు కట్టిండ్రు, అది ఎఫ్ఆర్ఎల్ ఉన్నది. ఆ చెరువు నోటిఫైడ్ చెరువే కాదు, దానికి అల్గే లేదు, దానికి ఎఫ్ఆర్ఎల్ కాదు, ఉత్తనే రాజకీయ కక్ష కొరకు వాడుకున్నారు. బిజినెస్ వాళ్ళని ఆదుకున్నారు, పేదోళ్లకు ల్యాండ్ క్లియర్ చేసి వాళ్ళకి ఇచ్చిండ్రు. ఇంకా ఓల్డ్ సిటీ గురించి మాట్లాడొద్దు. అక్కడనైతే వాళ్ళు మొత్తం ఎంఐఎంకు లొంగిపోయింది హైడ్రా. ఇంకా క్రెడిబిలిటీ ఉంది, హైడ్రాకు క్రెడిబిలిటీ లేదు. ప్రస్తుతానికి హైడ్రాకి అయితే క్రెడిబిలిటీ పూర్తిగా కోల్పోయిందని చెప్పి చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.